అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు మొదట్లో వీళ్ళు ఈ సినిమాలో సాంగ్స్ ఉన్నాయని అనుకోలేదంట. అప్పటికే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి చిన్న గారిని వీళ్ళు కమిట్ అయి ఉన్నారు. బట్ నాకు వీళ్ళు చెప్పింది ఏంటంటే, కార్లో వస్తుంటే నక్లీస్ గోల్స్ అనే పాట ఊరికే రేడియోలో వస్తుంది, వింటున్నాం బాగా హాంట్ చేస్తుంది, అలాంటి ఒక పెప్పీ నెంబర్ ఒకటి సినిమాలో ఉంటే బాగుంటుందని చెప్పి వీళ్ళకి ఐడియా, నిర్మాత గారికి ఐడియా రావడంతో వెంటనే నాకు కోఆర్డినేటర్ గోపాల్ రెడ్డి గారు కాల్ చేసి ఇలా ఈ విషయం అడిగారు అనమాట. ఒక సాంగ్ కావాలి సినిమాకి అని చెప్పి, సినిమాలో ఒకే ఒక పాట ఉంటుంది అని చెప్పి. అప్పుడు సరే, అప్పుడు కూర్చొని వెళ్తాం, మాట్లాడి డైరెక్టర్స్ వెళ్తాం, కాన్సెప్ట్ అది అనుకొని, ఈ అబ్బాయి బండి సత్యం తను లిరిసిస్ట్, తను ఒక చెప్పాలంటే ఒక మెట్లో మాణిక్యం అంటాడు, ఒక్కొక్కసారి కొన్ని అద్భుతమైన పదాలు రాస్తాడు పాటల్లో. నేను అడుగుతాను, బండి ఈ పదానికి అర్థం తెలుసా నీకు అంటాను. అంటే మనిషి చూస్తే అలా ఉంటాడు, ఆ పదానికి అర్థం చెప్పే మనిషిలా కనిపించడు, కానీ గొప్ప గొప్ప పదాలు అతను కడుపులోంచి ఉద్భవిస్తూ ఉంటాయి. అంత అద్భుతమైన రైటర్ అతను. డెఫినెట్గా అతను చాలా మంచి ప్లేస్కి వెళ్తాడు తొందరలో నాకు తెలిసి. సో ఈ సినిమాకి, ఈ పాటకి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మా గురువు అందరికీ, నిర్మాతకి, దర్శకులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఆదా శర్మ, ద బ్యూటిఫుల్ ఆదా శర్మ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ ఇండియా మొత్తం. ఆమె చేసిన ఫిల్మ్స్ కానీ, తన ఇన్స్టాగ్రామ్లో తను పెట్టే వీడియోస్ ఎంత ఇదిగా ఉంటాయంటే అసలు ఎవ్రీడే, అసలు ఆవిడ వీడియోస్ కోసం ఒక 1/2 అవర్ మనం కేటాయించవచ్చు అనమాట ఇన్స్టాగ్రామ్లో. సో అంత యాక్టివ్గా ఉంటూ, అండ్ లైక్ దట్ ఇస్ స్పిరిట్ అండి. ఎప్పుడైనా కానీ మనం ఉన్నాము, మన ఉనికి ప్రపంచాన్ని తెలియజేయాలి అనే ఒక తపన మనిషికి లేకపోతే మనకు తెలియకుండానే మనం వెనక్కి వెళ్ళిపోతాం ఈ పోటీ ప్రపంచంలో. సో ఐ అప్రిషియేట్ ఆదా శర్మ ఎవ్రీడే. ఐ లవ్ యువర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ యాక్చువల్లీ. అండ్ ఈ సినిమాలో ఇంకా చాలామంది కుర్రాళ్ళు చాలామంది యాక్ట్ చేశారు, వాళ్ళందరూ కూడా నేను మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ శేఖర్ మాస్టర్కి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఆ కొప్పు తిప్పే స్టెప్ ఐ థింక్ 2020లో డెఫినెట్గా అది మంచి సిగ్నేచర్ అవుతుంది. అది నాకు తెలిసి ఆల్రెడీ నన్ను ఇంతకుముందు నా పాట ఫేమస్ చేసిన పండు కానీ దుర్గారావు కానీ అప్పుడు అడుగుతున్నారు, అప్పుడు అన్న నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు మీదని చెప్పి. కొప్పు తిప్పే పాట ఒకటి వస్తుందిరా బాబు, రెడీగా ఉండని చెప్పాను నేను. సో డెఫినెట్గా ఈ సంవత్సరం గర్ల్స్ అందరూ జడలు గ్యారెంటీగా తిప్పుతారు ఈ పాట తర్వాత, నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్లీ ఈ పాండమిక్ ఇయర్లో అంటే ఎవరు ఏం చేయలేకపోతున్నాము అనే ఒక భారమైన సిచ్యువేషన్లో ఉన్నటువంటి సమయంలో ఇలాంటి కొన్ని ఆనందాలు మనకు చాలా గొప్పగా అనిపిస్తాయి. అంటే ఒక సినిమా బయటకు రావడం, ఒక సినిమాకి పని చేయడం, మన పాటలు హిట్ అవ్వడం, మనం చేసే పనిని 10 మంది గుర్తించడం అనే ఈ ఆనందాలు ఏవైతే ఉన్నాయో మామూలు టైంలో వచ్చే వాటికన్నా ఇవి చాలా గొప్ప ఆనందాలు నాకు తెలిసి. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో, ఈ సిచ్యువేషన్లో పనిచేసే, ఎందుకంటే అందరం పడ్డాం, అందరం నేల మీద పడ్డాం, ప్రపంచం మొత్తం నేల మీద పడింది, అందరూ ఒక్కొక్కరు మెల్లిమెల్లిగా పైకి లేస్తున్నారు. కానీ సినిమా అన్నది ఇంకా పడుకునే ఉంది, సినిమా వాళ్ళందరూ ఇంకా పడుకుని ఉన్నారు. ఎందుకంటే అన్నీ ఓపెన్ అయ్యాయి, ఇంకా సినిమాలు ఓపెన్ కాలేదు. సో మన పొజిషన్ ఏంటి అనేది మనకు ఇప్పుడు తెలుస్తుంది మనకి. సో మన సినిమాని మనమే కాపాడుకోవాలి, మన సినిమా తీసే నిర్మాతలను మనం ఇదిగా ఉండేటట్టుగా మనం ఒక అపరూపంగా చూసుకోవాలి. ఈ టైంలో సినిమాలు తీయడమే గొప్ప. సో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను గౌరీకృష్ణ గారు. Thank you so much. I think from my career when I started in 1920 or Commando or any of my Telugu movies, Heart Attack or Kshanam, I never got an opportunity to dance in the film because it was always a performance oriented role, and e film lo also it is a very strong performance oriented role, but I think I'm very lucky. Thank you, Raghu Kunche sir, for the awesome song. I love the song so much. I said I have to do justice to it, and I practiced the lyrics loudly. I used to sing in the van because I said I don't want to miss even one word when people watch it. More than the dancing, they should see the face and it should look perfect. But I think from all of you, I would want a huge round of applause for Gauri Krishna sir and each and every member of our crew who in Corona times, in the pandemic, got out of their houses to shoot. And I think we are the first Telugu film that is completed start to finish in the pandemic, and we are ready to release. Yes. So credit to our producer, our directors, Vipra also. Thank you sir, thank you so much. And the song coming to it, I'm very fortunate to get such a song. I always say I'm very, very lucky, and good things just come to me. And a song like this being choreographed by Shekhar Master, and they made me look so beautiful and given me such cool steps. I don't think anyone will see the song and say we've shot it in Corona times, because we've made it look
big and beautiful along with taking precautions. So I just hope that we get love and support from the audience now. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, స్నేహితులకి, అలాగే మా చిత్ర యూనిట్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి థ్యాంక్ టు ప్రొడ్యూసర్ గారు గౌరీకృష్ణ గారు. ఎందుకంటే ఒక కోవిడ్ లాంటి సంక్లిష్ట సమయంలో అందరూ ఏం చేయాలి అనే ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఈ సినిమాకు ఒక బీజం పడింది. అది జూన్ నెలలో మేము అనుకున్నాం, జూలైలో షూటింగ్కి వెళ్ళిపోయాం. అండ్ బై సెప్టెంబర్ వీ కంప్లీటెడ్ అవర్ షూటింగ్. సో దీనికి ఎంత ధైర్యంగా ఆయన ముందుకు వచ్చారో అంతే ధైర్యంగా అదా శర్మ కావచ్చు, మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా ముందుకు వచ్చి సినిమాని అనుకున్న విధంగా చాలా పకడ్బందీగా మంచి ప్రణాళికతో కంప్లీట్ చేసాము. అలాగే అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం ఆరోగ్యపరంగా. సో ఎవరికి ఏ ఇబ్బందులు కలగలేదు. సో దేవుడి దయవల్ల అంతా ఇప్పటి వరకు చాలా బాగా జరుగుతూ వచ్చింది. చివరిగా ఈ పాట గురించి ఒకసారి మనం చెప్పుకోవాలి అంటే, ఎలాగ సినిమా టైటిల్ మేము క్వశ్చన్ మార్క్ అనుకున్నాము, ఎటువంటి పాట చేయాలి అనేది కూడా క్వశ్చన్ మార్క్గా మా ముందు మిగిలింది. అంటే ఈ సినిమాని రీచ్ చేయడానికి ఒక పాట చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అటువంటి ఇంపార్టెన్స్ ఉన్న ఒక పాటని ఎలా క్రియేట్ చేయాలనే ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఆ వారాన్ని కూడా ప్రొడ్యూసర్ గారే తీసుకున్నారు. సరే మీరు సినిమాలో ఉండండి, ఆ పాటను నేను అద్భుతంగా చేయిందామని చెప్పి. అలాగే రఘు గుంచే గారి పేరు ముందుకు తీసుకొచ్చారు. టీం అందరం కూడా దాన్ని డిస్కస్ చేసుకున్నాం, ఓకే చేసాం. అలాగే మా అందరి నమ్మకాన్ని ఇంకో లెవెల్కి పెంచుకుంటూ రఘు గారు థ్యాంక్స్ సార్, అద్భుతమైన స్కోర్ మీరు అందించారు. అలాగే మన బండి సత్యం గారు కూడా ఆయన అక్షరాలు ఆడుకున్నాయి. దాని తర్వాత శేఖర్ మాస్టర్ గారు దానికి ఒక అద్భుతమైన స్టెప్స్ మీరు అందరూ ఇప్పుడు చూశారు, కంపోజ్ చేశారు. సో అవర్ నెక్స్ట్ థ్యాంక్స్ గోస్ టు అదాజీ. సో యు ఆర్ సో బ్యూటిఫుల్ నౌ. ఐ విల్ సే ఫస్ట్ టైం, the first time, because entire shooting జరుగుతున్నప్పుడు she had a complaint on me that I never said her you are beautiful in any shot, because that's a movie, the other part. Now I am saying you are beautiful, yeah, in this song. So I am thankful to Shekhar Master for this nice steps he composed. And ఇక్కడ అంటే ఈరోజు మా డిఓపి గారు లేరు, వంశీ ప్రకాష్ గారు, who made this song so beautiful through his camera, because he is in another shooting, ఒక అవుట్డోర్లో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి ఆయన రాలేకపోయారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ఉపేంద్ర గారు ఇక్కడ ఉన్నారు. సో ఆయన కూడా హీ మేడ్ అ బ్యూటిఫుల్ సెట్ అరేంజ్మెంట్. అలాగే ది ఎంటైర్ కోఆర్డినేషన్ డన్ బై మా కో డైరెక్టర్ గోపాల్ రెడ్డి గారు. అలాగే మా పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ ఇక్కడ ఉంది. అండ్ అవర్ ఆల్ సపోర్టర్స్ ఆర్ హియర్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. అండ్ నౌ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ ఇప్పుడు ఈ సాంగ్ ఈ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడానికి ఇట్ విల్ బి ఎ మేజర్ బ్రిడ్జ్. ఆ కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది సాంగ్ అవుట్పుట్ చూసిన తర్వాత. సో మీరు అందరూ వచ్చారు, సాంగ్ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ అలాగే సినిమాను కూడా మీరు బ్లెస్ చేస్తారు, మాకు సపోర్ట్ చేస్తారని ఒక దీంతో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ అండి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా వాళ్ళందరికీ, అలాగే చాలా నెలల నుంచి ఇంట్లో ఉండి ఇక్కడికి వచ్చి నాకు వెల్ విషర్స్ కానీ, నా ఫ్రెండ్ సర్కిల్ కానీ, టెక్నీషియన్స్ కానీ అందరూ కేవలం ఒక ఈవెంట్ కోసం ఇక్కడికి వచ్చారు, ఎటువంటి ఆలోచన లేకుండా. ముందుగా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సాంగ్ గురించి ఫస్ట్ చెప్పాలంటే మొత్తం క్రెడిట్ మనము అనుకుంటే కేవలం రఘు గుంచే గారు. ఆయన చాలా తక్కువ సమయంలో ఈ సాంగ్ ఇవ్వడం జరిగింది. అసలు ఫస్ట్ ఈ సమయంలో సాంగ్ అసలు ఆయన చాలా తక్కువ టైంలో ఇస్తూనే, ఆయన నేచర్ ఎలాంటిదంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను కూడా, అంటే ఆయన ట్రెండింగ్లో ఉన్నారు, అప్డేట్లో ఉన్నారు. ఫస్ట్ చాలామంది అప్డేట్లో ఉండకపోవడం వల్లనే చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఆయన కంప్లీట్ ట్రెండింగ్లో అప్డేట్లో ఉంటూ ఆయన ఈ బండి సత్యం గారు కానీ చాలామందిని ఆయన ముందుకు తీసుకొచ్చారు, కొత్త టాలెంట్ని. నిజంగా అది ఇండస్ట్రీలో చాలా అవసరము, కొత్త టాలెంట్ అనేది రావాలా. సో ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు రఘు గారు. ఆయన నేచర్ కూడా చాలా మంచిది. నెక్స్ట్ అదా శర్మ గారు, ఈ సాంగ్ 2 days షూటింగ్ అనుకున్నాము, అది ఎక్స్టెండ్ అయింది. 2 days నుంచి కూడా ఆమె డ్యాన్స్ చేస్తూనే ఉండడం కాకుండా నెక్స్ట్ డే నైట్ 3 వరకు కూడా కంప్లీట్గా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. అంటే మనం చూడడం వేరే, కానీ ప్రాక్టికల్గా అక్కడ వాళ్ళు చేయడం అనేది నిజంగా ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు అదాజీ.
ఇంత హార్డ్ వర్క్, ఈవెన్ కొరియోగ్రఫీ కానీ చాలా ఇంత హార్డ్ వర్క్ ఉంటుందని నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శేఖర్ మాస్టర్ గారి గురించి ఆయన వర్కింగ్ స్టైల్ కానీ చాలా మంచిగా ఉంది. ఆయన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుంది. చాలా హంబుల్గా ఉంటూ చాలా హార్డ్ వర్కింగ్గా ఎంతో ఉంది అందులో చేయడం జరిగింది. ఆయన రియల్లీ శేఖర్ మాస్టర్ గారు థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మా డైరెక్టర్స్ గారు ఇద్దరు ఉన్నా కానీ ఎక్కడ కూడా మిస్అండర్స్టాండ్ లేకుండా కలిసి చేయడము, ప్లస్ అందరూ ఒక టీం వర్క్ చేయడం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మా మూవీలో పనిచేసినటువంటి టెక్నీషియన్స్ కానీ డిజి పోస్ట్ రఘు గారు, కళ్యాణ్ గారు కానీ, ఉద్ధవ్ గారు కానీ అందరు టెక్నీషియన్స్కి కూడా మా హృదయపూర్వకంగా మా కంపెనీ శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ తరఫు నుంచి చాలా చాలా థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. కానీ పాపం మీ బాయ్ ఫ్రెండ్ అలా ఒక్కడిని వదిలేస్తున్నారు ఇందాక నుంచి, ఆయన ఏమైపోవాలి? రండి ఆయనతో మాట్లాడదాం కాసేపు. ఈయన పేరేంటి అసలు? Indiana Bones. Actually, I was confused. I was reading skeleton names, but Indiana. What is Indiana Bones? What do you think? Bones. ఇండియానా జోన్స్. But he's Indiana Bones. He is Indiana Bones. Only Bones. I don't have a size 0 figure, so I told our directors I'm happy with my body. So you ఒకసారి get. మా సమక్షంలో మీ బాయ్ ఫ్రెండ్ కి ఒక హగ్ ఇస్తారా? ఈయనకి హగ్ ఇచ్చినా ఏం కాదు, కరోనా రాదు ఏమి రాదు. I sing to him only, no. Hedam kanna adrindi రామ్ సక్కనోడమ్మ పిల్లడు అంటే ఈయనే అంట. అది ఈయన రామ్ సక్కనోడంట. అంత చక్కదనం అదా గారికే కనిపించింది ఈయనలో. I think my directors thought, Ada Sharma ki what kind of hero will we get? And then my producer said, I will get her a hero that no heroine has had ever. So this is what we have. And నిజంగానే స్పెషల్ హీరోయిన్ అయితే. I've launched him in the song opposite me now. I hope he becomes very famous. అదే మీరు అల్లు అర్జున్ గారితో, నితిన్ గారితో, వీళ్ళందరితో పాటు ఈయనతో కూడా పనిచేశారు. But they were so kind. They launched me and gave me a You chance. launched him, So I right? launched him. వెరీ గుడ్.